ఏది కూడా ఇప్పటికీ లేదు. ఇప్పుడు అలాగే ఒక కళ్యాణ లక్ష్మి అనేది కేసీఆర్ చేసింది, ఏ ఇంటిలో పోయి అడగలే ఆ రోజు. ఈరోజు మేము తులం బంగారం ఇస్తాం, లక్షకు తులం బంగారం ఇస్తాము అని చెప్పారు. తులం కాదు కదా, పావులెత్తు లేదు, ఉన్న ₹1,00,000 ఇయ్యనీకి ఇలా దిక్కు లేదు. ఈరోజు చాలామంది నాయకులు ఇక్కడ మన దగ్గర కానీ ఇంకెక్కడో కానీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది అని వాళ్ళు మనసును ఒకసారి వాళ్ళు స్వచ్ఛంగా ఆలోచించి చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, మేము ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిందా, అలా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే స్వచ్ఛంగా చెప్తున్నాం. ఈరోజు బీఆర్ పార్టీలో మనం కాలు మీద కాలేసుకొని కూర్చుండే రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు తెస్తున్నారు. ఏ విధంగా తెస్తున్నారు అంటే వాళ్ళకే తెలిసిపోయింది, మా ప్రభుత్వము చేస్తలేదు, చేతన అయితలేదు, ఏమీ లేదు. ఏదన్నా అంటే మూసీ ప్రస్థానంలో ఒకటి తీసిండు. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం కడితే కాళేశ్వరం ఎందుకు ఏం చేస్తారు, ఎన్ని లక్షల కోట్లు అది చేసిరు ఇది చేసిరని చెప్పిన నాయకులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఈ ఉన్నది అంటే అది కేసీఆర్ దయ. ఈరోజు ఇక్కడ చూడండి, ఇదే నామాపూర్లో ఇక్కడనే చూడండి, ఇప్పటికీ రైస్ మిల్లులకు ప్రైవేటు దందాను నడిపిస్తున్న సర్కారు ఇలా కాంగ్రెస్ సర్కారు. అదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇక్కడ రైతులు ఏ రోజు కూడా కష్టపడకుండా వాళ్ళు పండించిన పంటను మనము ఇవారకే సగానికి ఎక్కువ కొనుగోలు చేసిన ఘనత మనది. ఇప్పటికీ ఇక్కడికి కాంటలు రాలేవనే దుస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతున్నారు అంటే ఈ మన రాష్ట్రంలో వచ్చే నిధులను తీసుకుపోయి పక్క రాష్ట్రాలకు పెట్టుకుంటా అది చేసుకుంటా ఏదో చేసుకుంటా ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేయడానికే తప్ప ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగితే 119 సీట్లు గెలిచే కెపాసిటీ ఒక కేసీఆర్ గారికి ఉన్నది. అలాగే ఈ కేసీఆర్ గారు చేసిన పనులలో ఈరోజు ఏ ఒక్క రుద్దురాళ్ళని అడిగినా, చంటి పిల్లల నుంచి రుద్దురాళ్ళ దగ్గర ఎవరిని అడిగినా ఒకటే ముచ్చట చెప్తున్నారు, మేము అనేది తప్పు చేసినాము, ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాము, అది కొద్ది రోజులలో దానికి పరిష్కారం కేసీఆర్ సార్ అనేటనే చూపెడతాడు. అందరికి 100% చెప్తున్నాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే రేపు పొద్దున 119 సీట్లలో జెండా ఎగిరేస్తున్నాం. జై తెలంగాణ. నియామకంలో మడంటి అధ్యక్షునిగా నియమించడం జరిగింది, మరియు ఉపాధ్యక్షునిగా గున్నాల రాజు గారిని నియమించడం జరిగింది. ఇట్టి కేటీఆర్ సేన ప్రతి ఒక్క విషయంలో ముందుండి ప్రజల యొక్క సమస్యలను ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పాలనను చూస్తూ ఉంటే విచిత్రంగా ఉన్నదని మనం ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అంతకంటే ఇంకెక్కువనే ఉన్నది కానీ తక్కువ అయితే ఏం లేదు. మొత్తం మీద మసిమూసి మారేడుగా చేసి జనాలందరినీ మభ్యపెట్టి ఒక అధికారంలోకి వచ్చింది. 420 హామీలు అనేటివి ఇచ్చి అది అమలు అనేది విషయాన్నే మర్చిపోయింది. ఈరోజు ఏంటంటే వాళ్ళ యొక్క హామీలను అమలు చేయమనంటే కొత్త విషయాలను తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేసే విషయాలలో ప్రజలను యొక్క దృష్టి మలసే విషయాలను తీసుకెళ్ళి మూసీ ప్రక్షాళన అని లేకపోతే హైడ్రా అని ఈ విధంగా వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి హైడ్రాను మూసీ ప్రక్షాళనను వీటిని ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యలన్నిటిని అట్లే ఉంచింది. మన కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండు. ఆ కళ్యాణ లక్ష్మి పథకం అనేది చాలా ఒక అమ్మాయిలకు చాలా ఉపయోగపడతా ఉన్నది. దాన్ని ఏం చేసిర్రు, ఆ రోజు ఇప్పుడు ఆడబిడ్డలకు తులం బంగారం ఆశ చూపించారు. ఎవరికైనా కూడా ఏమనిపిస్తుంది, ఇంక బంగారం ఇస్తుండు కదా అని ఆడబిడ్డలకు ఒక ఆశ చూపించి వాళ్ళను మోసం చేసి కనీసము అప్పుడు ఇచ్చిన ₹1,00,000 ఇస్తుండే కానీ మన బంగారం మాత్రం ఇవ్వట్లేదు. ఇప్పటివరకు ఆ ₹1,00,000 కూడా ఇక తొందరగా రావట్లేదు. అప్పటిగా చెక్కులు ఇంకా లేట్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా రైతులనేది అది మరీ విచిత్రమైన హామీలు ఇచ్చిండు రైతులకు. ఏమని చెప్పిండంటే మన ప్రతి పంటకు వడ్లకు 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు ఎలక్షన్ల ముంగట. అయితే రైతుకి ఏమవుతుందంటే చాలా మటుకు అందరు రైతులు వేసేది దొడ్డు రకం వరే వేస్తారు. కాబట్టి మన దగ్గర అందరూ ఏమనుకున్నారు, ఆశతోని 500 బోనస్ ఇస్తాడు కావచ్చు అని ఓట్లు వేసిరు. తీరా ఇప్పుడు ఏమన్నాడు, సన్న వడ్లకే బోనస్ ఇస్తున్నాము, దొడ్డు వడ్లకి ఇస్తలేమని మొత్తం అంతా అయిపోయినాక మెల్లగా చెప్పిండు, సాగు కబురు సలగా చెప్పిండు, అందరు నాగం చేసిండు. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే ఇప్పుడు సన్నపట్లల్లో మళ్ళీ కొన్ని రకాలని చెప్పిండు. అవే సన్నపట్లను డైరెక్ట్ తీసుకుందామని కాకుండా పోతూ ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా ఐకేపీలు కొనుగోలు కేంద్రాలు అనేవి చాలా లేట్ అయినాయి. అంత నిన్న స్టార్ట్ అయినాయి ఐకేపీ కొనుగోలు కేంద్రాలు. గింతెందుకు లేట్ అయిందని మన వాళ్ళు అందరూ ప్రశ్నిస్తూ ఉంటే లేదు రైతులే పంట ముందేసుకున్నారు అని ఇంకో కొత్త రకము
అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఎప్పుడంటే రైతు అనేటైనా పంట ఎప్పుడు పండిస్తాడో ఆ ఐకేపీకి ఆ సెంటర్కు ఏ రోజైతే తరలిస్తారో ఆ రోజు నుంచే మనము పంట కొనుగోలును ప్రారంభించాలి. ఆ పంట కొనుగోలు ప్రారంభించడం అటు పోయి లేట్ చేసి తీరా రైతులే పంట ముంగటేసిరు అంటున్నారు. అసలు ఇప్పుడు తప్పు ఎక్కడ ఉందనంటే రైతుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదెంతవరకు కరెక్ట్ కూడా అర్థమవుతలేదు. ఇట్లాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసిర్రు ఏ విధంగానంటే ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తా అని చెప్పిండు. 2,500 పింఛన్ ఇస్తా అని చెప్పిండు. ఈ ఉన్న పింఛన్లను ఏం చేసిండు 4,000 ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిండు. మన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోకుండానే ప్రజల దృష్టిని మరల్చేందుకే ఉన్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇలా వాళ్ళ నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏది ఒక సీఎం హోదాలో ఒకరు చెప్తారు, మంత్రి హోదాలో ఇంకోలకు దానికి సంబంధం లేని విషయాలను అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే మరి అది సీఎం పాలన చేస్తుండా, మరి మంత్రుల పాలన చేస్తుర్రా, సీనియర్ పాలన చేస్తుర్రా, లేకపోతే జూనియర్ల పాలన చేస్తుర్రా, ఇదైతే మాత్రము జనాలకైతే అర్థమవుతలేదు. ఇట్లాంటి విషయాలను ఎప్పటికప్పుడు మా యొక్క కేటీఆర్ సేన సమాజానికి తెలియజేస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. జై తెలంగాణ, జై కేటీఆర్. నాపూర్ గ్రామంలో కేటీఆర్ సేన బలోపేతం కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగన్ మనోహర్ గారి ఆధ్వర్యంలో శిలాన్ స్వామి మరియు అన్న అనిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ సేన కార్యక్రమం బలోపేతం చేయడం జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ సేన గ్రామ అధ్యక్షునిగా యారపు అశోక్ గారిని నియమించడం జరిగింది. ఉపాధ్యక్షునిగా గున్నాల రాజు గారిని నియమించడం జరిగింది.